హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన్మరా లాగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చావా జనరల్గా మనం ఏదైనా డెస్క్టాప్ హార్డ్ డిస్క్ యూజ్ చేసిన తర్వాత సిస్టమ్ కానీ ఖరాబ్ అయినా మనం ఇండివిజువల్గా హార్డ్ డిస్క్ కానీ వాడుకోవాలంటే చాలామంది ఎలా వాడాలి ఏంటి అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉంటారు. దానికోసం ఏంటంటే నేను ఒక కేసింగ్ ఒకటి తీసుకొచ్చాను. ఇదన్నమాట కేసింగ్. దీని మీద ఏమని రాస్తుందంటే 3.5 HDD ఎక్స్టర్నల్ కేసింగ్ USB 2.0 3.0 అని అనుకుని డీటెయిల్స్ ఇచ్చారు. దీని కింద వచ్చా ప్లస్ ఎనీ ప్లే అని అనుకుని ఇచ్చారు. స్టేబుల్ అండ్ కిక్, ఇది ఆర్టిస్ట్ అన్నమాట. దీంట్లో చూస్తే మనకి కేసింగ్ అనేది చూసారు కదా, కేసింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. దీంతో పాటు ఏమేమి ఇచ్చారు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇది కావాలి, ఇది సైడ్ వచ్చా ఫిట్ చేసుకోవడానికి చిన్న బ్లాక్ సపోర్ట్ కోసం అంటే చిన్న బ్లేడ్స్ లాంటివి ఇచ్చారు రెండు. తర్వాత దీనికి USB కేబుల్ ఇచ్చారు, ఇది కేబుల్. దీంతో పాటు స్క్రూస్ ఇచ్చారన్నమాట. ఇది స్క్రూస్ ప్యాకెట్, ఇది ఒక స్క్రూ డ్రైవర్, చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చాను. ఇది బాక్స్ పక్కన పెడదాం. ఇది ఎలా ఫిట్ చేద్దాం ఏంటి అనేసి దీంట్లో ఇది ఉంది. దీనికి చిన్నగా ఏమి ఇచ్చాడంటే ఇది ఒక ఆపోజిట్ అన్నమాట, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ పవర్ ఇన్సెట్ చేయడానికి ఇచ్చాడు. తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఇచ్చాడు, పవరు ఆన్ ఆఫ్ బటను. తర్వాత ఇది USB ఇక్కడ నుండి కనెక్ట్ చేసుకోవడానికి సిస్టమ్కి, ఇది ఒకటి ఇచ్చారనమాట. తర్వాత సైడ్లో ఇది వచ్చా RW అని అంటే రీడ్ అండ్ రైట్, ఇది ఒక ఆప్షన్ ఒకటి ఉంది. ఇది కేసింగ్. ఇదండి కేసింగ్, వైట్ కలర్లో వచ్చింది. స్టోన్ అని అనుకుని నేను కంపెనీ పేరు వచ్చాను. ఇది USB 2.0 అని అనుకుని పైన రాసింది. ఇప్పుడు ఎలా ఏంటి అనేది మీకు ఒకసారి ఫిట్టింగ్ ఎలా అని చూపిస్తాను. ఇది ఫిట్టింగ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి స్క్రూ డ్రైవర్ ఉంది, హార్డ్ డిస్క్ కావాలి. ఇది హార్డ్ డిస్క్ అనమాట. ఇది జనరల్గా ఇటువంటి మనం ఏమైనా సిస్టంలో యూజ్ చేసి పక్కన పడేసినా, లేదు అంటే కొత్తగా ఏమైనా తీసుకున్న తర్వాత ఇది మనకి ల్యాప్టాప్ తీసుకున్నది ఇది మనకి యూజ్ చేయడానికి కుదరట్లేదు, ఇది పక్కన పడేయకుండా ఏంటంటే ఇటువంటి కేసింగ్ అనేది మార్కెట్లో దొరుకుతాయి. ఈ కేసింగ్ అనేది మనం దీనిలో ఈ హార్డ్ డిస్క్లో ఇన్సెట్ చేయాలి. ఎలా అంటే ఇలా ఉంది కదా, కొద్దిగా సౌండ్ వస్తుంటుంది. ఇలా ఇన్సెట్ చేసి దీనికి రివర్స్లో చేయాలి. ఇది ఉంది కదా, ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి స్క్రూ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి. చూసారు కదా, ఇది 4 సైడ్ కూడా ఇలా స్క్రూ అనేది ఇక్కడ చూపిస్తాం. ఈ మిడిల్లో దీంట్లో స్క్రూస్ రావాలి. ఇది ఒకసారి ఫిట్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటెనెన్స్ అనేది. మళ్ళీ కావాలంటే అడ్జస్ట్మెంట్ అనేది సైడ్కి మనం చేసుకోవచ్చు. ముందు స్క్రూస్ అయితే దీన్ని బిగిద్దాం. ఒకసారి స్క్రూస్ ఓపెన్ చేద్దాం. స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత 4 స్క్రూస్ ఉంది కదా, 4 స్క్రూస్. ఈ స్క్రూస్ పక్కన పెడదాం. ముందు హార్డ్ డిస్క్ అనేది 4 సైడ్ 4 కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉన్న స్క్రూస్ ఇచ్చారు. అంటే డిఫరెన్స్ ఉన్నాయి. 4 వచ్చావా బాగా చిన్నగా ఉంటాయి, 4 స్క్రూస్ వచ్చావా మీడియం ఉంటాయి. అంటే మామూలు మన డెస్క్టాప్కి బిగించే స్క్రూస్ ఉంటాయి కదా, అవే స్క్రూస్ అనమాట. ఇది ఒక్కసారి ఫిట్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటనే.
అంటే జాగ్రత్త చూడాలి. సెట్ కాలేదు అంటే మళ్ళీ దీని హ్యాంగిల్ అనేది మార్చవలసి వస్తుంది. ఇది మిడిల్లోకి రాలేదు, హోల్స్ అనేది చూద్దాం. ఇప్పుడు మిడిల్లోకి వస్తుందా రాదా? కరెక్ట్గా మిడిల్లో సెట్ అవ్వలేదు, అంటే మిడిల్లో ఇది కూడా సెట్ అవ్వట్లేదు. కేసింగ్ ఏంటంటే కరెక్ట్గా మెజర్మెంట్లో మిడిల్ రావాలి. ఇప్పుడు వస్తుంది మిడిల్. దీనికి అడ్జస్ట్మెంట్ అనేది తర్వాత మనం చేద్దాం. ముందు ఒక స్క్రూ వేసామనుకో, ఇది కరెక్ట్గా మిడిల్లో కూర్చోవాలి. ఒకసారి మిడిల్లో సెట్ అయ్యేటట్లు చేద్దాం. దీని ముందు ఇది కరెక్ట్గా ఈ పొజిషన్ అనేది కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్లు చూడాలి. మిడిల్ సెట్ అయింది. అంటే ఒకేసారి ముందు వన్ సైడ్ ఫుల్ టైట్ చేయకుండా అసలు 4 సైడ్ కూడా ముందు స్క్రూ ఫిట్టింగ్ అనేది 2 సైడ్ ముందు లైట్గా ఫిట్ చేసుకోవాలి. మొత్తం ఫిట్ చేస్తే ఆ డిస్క్ మిడిల్లో కాకుండా ఇటు ఒక సైడ్కి టైట్ అయిపోతుంది. అలా కాకుండా ఇటు సైడ్ కొంచెం టైట్ చేసుకొని రెండో సైడ్ కూడా మళ్ళీ స్క్రూస్ అనేది రెండో సైడ్ కూడా పెట్టి ఫిట్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే ఈ బాడీలో సిట్టింగ్ అయ్యేటప్పుడు సెంటర్ ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట. లేదంటే వన్ సైడ్ 2 స్క్రూలు పెట్టాము, ఫుల్ టైట్ చేసాము అనుకో, అదేమవుతుందంటే బాడీకి ఒక సైడ్కి ఆ డిస్క్ అనేది ఫిట్టింగ్ అవుతుంది. అట్లా కాకుండా 2 సైడ్లు కూడా ముందు స్క్రూలు వేసి ఆఫ్ థ్రెడ్స్ టైట్ చేసిన తర్వాత, ఎక్కువ టైట్ చేయకూడదు, ముందు మనం ఈ పొజిషన్ అనేది చూసుకోవాలి. అసలు కొద్దిగా లైట్గానే టైట్ చేయండి. ఇక్కడ ఆపోజిట్ కేసింగ్ అనేది కలిగి ఉంది కదా, దీన్ని మనం కరెక్ట్గా సెంటర్లో ఇదైనట్టు ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఫిట్ చేయాలి అంటే ఇవి చూసుకోవాలి. ఇదేంటిది పవర్ కేబుల్ పోర్ట్ ఒకటి ఉంది, డేటా పోర్ట్ 2 ఉంటాయి కదా. హార్డ్ డిస్క్ పవర్ ఇవ్వడానికి ఒకటి ఉంటుంది, అంటే ఇది సాటా పోర్ట్ అన్నట్టు. పవర్ ఒకటి, సాటా పోర్ట్ 2 ఉన్నాయి కదా. దీన్ని కరెక్ట్ ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లో కరెక్ట్ దానికి సెట్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం సెట్ కాకుండా పెట్టినా కూడా క్రాస్గా ఫిట్టింగ్ అవుతుంది. దీన్ని ఇలా మనం క్రాస్ కాకుండా కరెక్ట్గా పొజిషన్ చూసుకొని దీంట్లో ఇన్సెట్ చేయాలి. కరెక్ట్గా ఇప్పుడు సిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చొని ఉంటుంది. ఇప్పుడు దీని మీద సిట్టింగ్ కూర్చున్న తర్వాత ఏం చేయాలంటే మనం దీన్ని పైకి కొద్దిగా పుష్ అవుతుంటుంది, కొద్దిగా స్ప్రింగ్ టైప్లో బయటికి పుష్ అవుతుంటుంది. దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ దీనికి ఒక చిన్న స్క్రూస్ ఇచ్చాడు కదా, ఒక 2 స్క్రూస్ అనేది ముందు దీనికి ఒక 2 స్క్రూస్ బిగిద్దాం. స్క్రూస్ అయితే ఎక్స్ట్రానే ఇచ్చాను, ప్రాబ్లం లేదు. ఈ కేసింగ్ బయటికి రాకుండా, పైన టాప్ అనేది బయటికి రాకుండా దీనికి ఒక స్క్రూ ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ముందు వేసుకోవాలి. 2 సైడ్ ముందు కవర్ చేసుకుంటే ఇటు సైడ్ కూడా ఒక స్క్రూ మనం టైట్గానే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకుంటే జరిగిటాయి కదా. దీన్ని ఏం చేయాలంటే ఈ స్క్రూస్ కొద్దిగా లూజ్ చేస్తే ఏమంటే ఆ డెస్క్ లోన్ వర్క్ ఫిట్ అవుతుంది. ఈ ఫిట్టింగ్ అనేది లాస్ట్ ఎడ్జ్ వరకు వస్తుంది అన్నమాట. ఇది లాస్ట్ ఎడ్జ్ వరకు వచ్చింది కదా. ఇటు సైడ్ ఇక్కడ ఒక స్క్రూ వేసాము, ఇక్కడ ఒక స్క్రూ వేసాము. ఇప్పుడు మిడిల్లో ఉన్న స్క్రూస్ అనేది మనం ఫిట్టింగ్ అయిపోయింది కదా. ఇది హార్డ్ డిస్క్ కరెక్ట్ క్యాప్ అనేది కరెక్ట్గా చూసుకోండి. దాంట్లో ఏమైనా క్రాస్ పెట్టినా కూడా
లోన మనకు ఫిట్టింగ్ అనేది హార్డ్ డిస్క్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. మెయిన్ మనకి ఏంటంటే కనెక్టివిటీ కరెక్ట్గా ఫిట్ అయిన వరకు చూసుకోవాలి. ఫిట్ అయ్యి ఇది సెంటర్లో హార్డ్ డిస్క్ అనేది సిట్టింగ్ అయిన వరకు మనం చూసుకోవాలి. తర్వాత ఈ సైడ్ స్క్రూస్ టైట్ చేస్తున్నాం కాదు, ఫుల్ టైట్ చేసి ఎలా వచ్చింది కదా. దీనికి ఏంటంటే ఈ స్క్రూస్ మనకు కనిపించుకుంటే ఏంటంటే ఈ బ్లేడ్స్ అన్నాం కదా, 2 బ్లేడ్స్ ఇచ్చాను. ఈ బ్లేడ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏమి చేయాలి అంటే ఇవి దీంట్లో కూర్చోబెట్టాలి. అంటే కేసింగ్ ఇటు అటు రెండు అయింది కదా. ఇది ఒకసారి ఏం చేద్దాం అంటే ముందే ఇది ఓపెన్ చేద్దాం. ఇంత మనం ఓపెన్ చేయవలసింది ఈ ఒక చిన్న స్క్రూస్ రెండే ఉన్నాయి కదా. ఇది ముందే కేసింగ్ అనేది సైడ్కి పెట్టాలి. మనం పెట్టకుండా ఇది బిగించాము అంటే ఈ స్క్రూస్ కవర్ అవుద్ది అన్నమాట, బయటికి కనిపించుకుంటా. అంటే ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ ఉంది అన్నట్టు మనకి బయటికి తెలియకుండా. ఇది ఇప్పుడు ఉంది కదా, ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఇవేం చేద్దామంటే ఫస్టే ఆ స్క్రూ టైట్ చేసిన తర్వాత ఇలా పెట్టేసాను 2 సైడ్ కూడా. ఇవి ఒకసారి కరెక్ట్గా చూసుకుంది, ఎందుకంటే పల్సర్ ఉంటాయి కాబట్టి ఏమైనా తేడా వచ్చినా పట్టుకుని ఇరిగిపోతుంది. కాకపోతే అంత తొందరగా ఇరిగే ఛాన్స్ ఏమి ఉండదు. ఇలా సైడ్ నుంచి జస్ట్ ఓకే చూసారు కదా. ఇప్పుడు ఒక డిజైన్ టైప్లో ఇది మనం ఇచ్చేసింది. యాక్చువల్ మనం ఈ బ్లేడ్ అనేది ఫిట్ చేయకుండా సైడ్ ఇచ్చారు కదా కేసింగ్ది, ఈ బ్లేడ్ అనేది ఫిట్ చేయకుండా ఉంటే ఎలాగ ఉంటుంది. ఇది ఫిట్ చేసిన తర్వాత ఇది ఒక డిజైన్ కింద మారింది చూసారా. లుక్ అనేది ఇప్పుడు అక్కడ స్క్రూస్ ఉన్నట్టు ఏం తెలియదు మనకి. లుక్ కూడా చూడటానికి మంచిగానే ఉంటుంది. ఇటు సైడ్ కూడా మళ్ళీ కేసింగ్ అనేది బ్లేడ్ అనేది ఎక్కేద్దాం. అంతే, ఇది స్క్రూ కనిపించకుండా సేఫ్టీ అనమాట. అంతే, బయటికి ఎక్కడెక్కడ స్క్రూస్ ఉన్నాయి ఏంటి అనేది బయటికి ఇంకేం కనిపించదు, చూడటానికి లుక్ బాగుంటుంది. దీంతో పనుల్లో మనకు అంతే, ఇంకేం లేదు. ఇది వేస్తే స్క్రూస్ అనేది బయటికి ఇంకా మనకు కనిపించే ఛాన్స్ అనేది లేదు. స్క్రూస్కి అడ్డుకుంటుంది కొంచెం, మీరు కొంచెం జాగ్రత్తగా ఎక్కియాలి. ఎందుకంటే కొద్దిగా మనం పవర్ఫుల్గా చూసినా కూడా ఖరాబ్ అవుతుంది. ఇది ఇప్పుడు సెట్ అయిపోయింది కదా, ఇటు సైడ్ సెట్ అయింది, ఇటు సైడ్ సెట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని టాప్ ఉంది కదా, ఇప్పుడు దీంట్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్లు మనం చూసుకోవాలి. పవరు సాటా కేబుల్ ఇట్లా కరెక్ట్గా ప్రెస్ చేసేయాలి. ఓకే, మళ్ళీ కరెక్ట్గా ప్రెస్ చేసి స్క్రూస్ అనేది, ఇవి చాలా చిన్నగా ఉంటాయి స్క్రూస్, కొద్దిగా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. సరే, ఇటు సైడ్ కూడా ఫిట్ చేస్తాం, ఇటు సైడ్ కూడా ఇంకో స్క్రూ ఉంటుంది. మనకి ఎలాగా ఇవి 2 స్క్రూస్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఎప్పుడైనా అవసరమైతే ఇవి మనం అప్పుడప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ వేరే హార్డ్ డిస్క్ దీంట్లో ఇన్సర్ట్ చేయాలి అట్లా అనుకుంటే మిస్ అయితే కనుక ఇంకో 2 స్క్రూస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ మిడిల్లో వచ్చే స్క్రూస్ మాత్రం మనకు బయట దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది హార్డ్ డిస్క్ చూసారు కదా, ఇది ఎక్స్టర్నల్ కేసింగ్లో హార్డ్ డిస్క్, నార్మల్ హార్డ్ డిస్క్ కానీ కేసింగ్ వేసిన తర్వాత ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కింద దీన్ని యూజ్ చేయొచ్చు. చూసారు కదా, మొత్తం సెట్ అయింది. ఇది కూడా ఇది హెయిర్ బయటకు వచ్చేయడానికి, ఇటు సైడ్ నుండి కూడా హెయిర్ ఫ్లోటింగ్ అనేది బయటికి రావడానికి ఇచ్చాడు. ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇక్కడ పవరు. అంటే ఇది ఎట్లా అంటే మనము హార్డ్ డిస్క్ యూఎస్బి ద్వారా డేటా కాకుండా దీనికి మళ్ళీ
పవర్ కూడా డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉంది కదా, చూసారా, ఈ పోర్టు డైరెక్ట్గా ఏంటంటే అడాప్టర్ ద్వారా పవర్ ఇచ్చుకొని ఇది డేటాగానే యూజ్ చేయొచ్చు. లేదు సింగిల్గానే డేటా కోసం అంటే ఈ యొక్క యూఎస్బి పెట్టి కూడా మనం వాడుకుంటే సరిపోతుంది. ఇది మెయిన్ మన డెస్క్టాప్ హార్డ్ డిస్క్లకి ఇది కొద్దిగా పెద్దగా ఉంటాయి కదా సైజు, ఆ సైజులో ఉండే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. ఈ కేసింగ్ ఈ కేసింగ్ ఎలా వస్తుంది, ఎలా ఫిట్ చేస్తాం. తర్వాత అదే మనం ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ చిన్నగా ఉంటాయి సైజ్ అవి, అంటే మనకి ఎస్ఎస్డి కూడా అదే సైజులో వస్తుంది, హెచ్డిడి కూడా అదే సైజులో వస్తుంది. కాబట్టి దానికి కేసింగ్ ఇదంటే ఇంతకుముందు నేను తయారు చేసాను. ఇదిగో దీనికి కూడా చిన్నదనమాట. ఇది బయట ఇండివిజువల్గా దొరుకుతాయి, దీనికి ఇలా మామూలుగా ఇది మన ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది ఎస్ఎస్డికి కూడా కేసింగ్ సెట్ అవుతుంది, ఎస్ఎస్డి కూడా దీంట్లో పెట్టి, అంటే ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ కింద వాడుకోవచ్చు. మనకి ఏమైనా హార్డ్ డిస్క్ ఏదైనా పాత సిస్టమ్ ఖరాబ్ అయిపోయి ఆ హార్డ్ డిస్క్ అనేది ఇంకా తక్కువ స్టోరేజ్ ఉంది ఎందుకు పడేయటం అనేసి అనుకుంటే కనుక, యూజ్ చేయడానికి రావట్లేదు అనేసి అనుకుంటే ఇటువంటి కేసింగ్లు అనేవి దొరుకుతాయి కాబట్టి దాంట్లో పెట్టి మనం ఎక్స్టర్నల్ కింద వాడుకోవచ్చు. ఇది ఏదైనా డేటా స్టోరేజ్ కింద ఇది పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు మనం, ప్రాబ్లం ఏముండదు. దీనికి వచ్చావా ఇది ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ అనమాట. స్లిమ్ ఉంటుంది కదా ల్యాప్టాప్ స్లిమ్ ఉంటుంది కాబట్టి ఇది కేసింగ్ ఉంటుంది, మార్కెట్లో దొరుకుతాయి. ఇదేమో మామూలు డెస్క్టాప్ హార్డ్ డిస్క్ కేసింగ్ అనమాట. ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి యూఎస్బి అనమాట. దీంట్లో ఇక్కడ పెట్టి రీచ్ చేస్తే సరిపోద్ది. ఇది ఒకసారి నేను ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసి చూస్తాను, కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి సెర్చ్ చేసి చూపిస్తాను. ఒకసారి హార్డ్ డిస్క్ ఇది ఫిట్టింగ్ వచ్చి ఇంతలా పైన నేమ్ ఉంది కదా USB 2.0, ఇది స్టోరేజ్ అనేసి అనుకుని పైన రాసింది, అంతే కంపెనీ పేరు. అది ఇలా పెట్టి కనెక్ట్ చేస్తాను హార్డ్ డిస్క్కి. వన్స్ ఇది కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. హార్డ్ డిస్క్ అయితే మొత్తం ఫిట్ చేసింది. కనెక్ట్ చేశాను. పవర్ అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒకసారి ఇది ఉంది కదా బటను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది వచ్చి బటన్ ఎక్కడ ఉంది కదా, ఇది ఆఫ్లో ఉంది. ఇది ఇప్పుడు మనం ఆన్ చేసుకుంటాం, చూసారా, ఆన్ చేసుకుంటే ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది నేను ఇంతసేపు ఆన్ చేయలేదు, ఆన్ చేయకపోవడం వల్ల నాకు కనెక్ట్ అవ్వలేదు, ఆఫ్లో ఉంది. ఇది ఈ బటన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇప్పుడు నాకు ఇండికేటర్ అనేది వస్తుంది, చూసాను. చూడు, ఆఫ్ చేసానంటే ఇండికేటర్ ఆగిపోతుంది, ఆన్ చేసానంటే ఇండికేటర్ వస్తుంది. ఇప్పుడు నాకు కనెక్టివిటీ అనేది జరుగుద్ది. ఒకసారి చూపిస్తుంది కనెక్టివిటీ కూడా. ఇది యాక్చువల్ 1 TB కాబట్టి ఇది అవుతుంది, ప్రాబ్లమే లేదు, కనెక్ట్ అవుతుంది. అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, కేసింగ్ ఎలాగే వేస్తే పని చేస్తుందా చేయదా అనేది. పని అయితే చేస్తుంది, ఎందుకంటే దీంట్లో కూడా చిన్న బోర్డు ఒకటి ఉంటుంది, బోర్డు తోటే మొత్తం అది కనెక్టివిటీ అనేది రెడీ చేసి ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సేమ్ మన ఒరిజినల్గా ఎక్స్టర్నల్ మనం సీగైడ్ కానీ ఇటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, WD కానీ సీగైడ్ కానీ, ఈ కంపెనీస్ ఏవి కానీ తీసుకున్నా కూడా పైకి అయితే మొత్తం బాడీ అంతా కవరింగ్ అనేది బాగా చేసి ఉంటుంది, అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది. కానీ అది ఎప్పుడైనా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఉండేది కూడా
నార్మల్ హార్డ్ డిస్క్ మన ల్యాప్టాప్లో ఏదైతే వస్తుందో అదే హార్డ్ డిస్క్ ఉంటుంది. మన ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అదే హార్డ్ డిస్క్ ఈ కేసు మనకి ఎక్స్టర్నల్ డ్రైవ్ కింద కంపెనీలు రెడీ చేసి ఇస్తాయి. కాకపోతే వారంటీ ఉంటుంది కాబట్టి మనం అది ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే వారంటీ అనేది పోద్ది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది దాని అంటే అది డైరెక్ట్ సర్వీసింగ్ సెంటర్లో ఇచ్చి ఓపెన్ చేయించుకోవాలి. మనం కానీ ఓపెన్ చేసామంటే వారంటీ అనేది పోద్ది. దాంట్లో ఫిట్టింగ్ వచ్చింది కూడా సేమ్ మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్ ఏదైతే హార్డ్ డిస్క్ పెట్టి మనం ఫిట్ చేసుకుంటామో సేమ్ దాంట్లో కంపెనీ వాడు ఇచ్చిన దాంట్లో కూడా సేమ్ హార్డ్ డిస్క్ సేమ్ ఇదే ఉంటుంది. ఏదైతే మనం ఇది కనెక్టివిటీ పెట్టాము డేటా కేబుల్ ఇవి సేమ్ కనెక్టివిటీ దాంట్లో ఉంటుంది. ఏం డిఫరెన్స్ ఉండదు. పైన పోర్ట్ మాత్రం కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి. యూఎస్బీలు ఇంకా డిఫరెన్స్ పోర్ట్లు అనేది ఉంటాయి. అంతకుమించి ఏం ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కేసింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రైట్ మరి బాయ్.